పచ్చని లోయ గుండె చప్పుళ్ళు. పచ్చని పంటలతో, తాటిచెట్ల నీడలతో, గాలే పాటలు పాడేలా ఉండే చిన్న గ్రామం గ్రీన్ వ్యాలీ. ఆ గ్రామంలో ఒక కష్టపడే రైతు కుటుంబముండేది. నాన్న, అమ్మ, పెద్ద అమ్మాయి మీరా, చిన్నారి అరుణ్. ప్రతి ఉదయం సూర్యుడు తన బంగారు కిరణాలు చల్లేలోపే నాన్న తన యాంత్రిక లాగుడు కడవను భుజాన వేసుకుని పొలాల దారి పట్టేసేవాడు. ఆ వెంటనే వారి బలదూడలు కర్ణ, వీరు మృదువుగా గంతులు మోగిస్తూ వెళుతున్నాయి. రండి బాబోయ్, ఇవాల్టి కష్టం రేపటి అన్నమవుతుంది అని నాన్న ప్రేమగా చెప్పేవాడు. అమ్మ అయితే ఇల్లు మొత్తం ప్రాణం. ఆమె ఉదయం మొదట పూజగదిలో దీపం వెలిగించి మంచినీళ్ళు, మంచి వానలు, పంటల అభివృద్ధి కోసం దేవుణ్ణి ప్రార్థించేది. తరువాత ఆమె గోవుల కొట్టలోకి వెళ్లేది. వారి మృదువైన గోవులు లక్ష్మీ, గంగా, అమ్మను చూసి మృదువుగా మూలుగేవి. ఆమె వాటికి ఆహారం పెట్టి తల నిమురుతూ పొంగిన పాలను వడకట్టి ఇంటికి తెచ్చేది. మీరాకు పొలాలంటే ప్రాణం. ఆమె చేతిలో ఎప్పుడూ ఒక చిన్న నోటు పుస్తకముండేది. గాలిలో పంటలు ఎలా ఊగుతాయో, కాలువల్లో నీరు ఎలా మెరిస్తుందో, చిన్న మొక్కలు ఎలా పెద్ద పంటలుగా మారుతాయో అన్నీ రాసుకునేది. భవిష్యత్తులో మంచి వ్యవసాయ శాస్త్రవేత్త అవ్వాలని ఆమె కల. చిన్న అరుణైతే అల్లరి చిట్టి. అతని బెస్ట్ ఫ్రెండ్ ఒకే ఒక్క మేక, చిన్ని. అది అతన్ని చూసిన ప్రతిసారీ అతని చొక్కాను నములేది. అరుణ్ పొలాల్లో పరుగెత్తడం, పూలరేకుల వెంట పరిగెత్తడం, కాలువల్లో నీటితో చిలిపి ఆటలు ఆడడం, ఇవే అతని ప్రపంచం. ఒకరోజు అద్భుతం జరిగింది. కుటుంబమంతా పొలాలకు వెళ్లి పంటలను చూశారు. వరి పొలాలు గాలిలో ఊగుతూ బంగారంలా కనిపిస్తున్నాయి. పల్లీలు ఆరోగ్యంగా ఉన్నాయి. చెరకులు సైనికుల్లా నిలబడ్డాయి. నాన్న నేలని తడుముకుని చిరునవ్వు నవ్వాడు. ఈ ఏడాది నేల మనకు ఆశీర్వదిస్తోంది అన్నాడు. కాని ప్రకృతికి తన పరీక్షలుంటాయి. ఆ రాత్రే నల్లటి మేఘాలు కమ్ముకుని భారీ తుఫానొచ్చింది. గాలి గర్జించింది. చెట్లు వంగిపోయాయి. పంటలు పోతాయేమొన్న భయం వారి మనసుల్లో కమ్ముకుంది. నాన్న, మీరా త్వరగా బయటికెళ్ళి పంటలకు కప్పులు కట్టారు. నీటిని మార్గం మార్చారు. పశువులను కట్టెలో బిగించి కట్టారు. అమ్మ భయంతో ప్రార్థిస్తూ అరుణ్ చిన్నీని కౌగిలించుకుని కూర్చున్నాడు. తుఫాను రాత్రంతా సాగింది. ఉదయం అందరూ వణికుతూ పొలాలకు వెళ్లారు. ఆశ్చర్యం! నష్టం చాలా తక్కువగా ఉంది. పంటలు కొంచెం వంగినా నిలబడ్డాయి. మనసుతో కాపాడిన నేల మనల్ని మనసుతోనే కాపాడుతుంది అని అమ్మ నిశ్శబ్దంగా చెప్పింది. రోజులు గడిచాయి. పంట కోత రాక గ్రామం ఆనందంతో నిండిపోయింది. కొత్తగా కోసిన వరివాసన గ్రామం మొత్తం వ్యాపించింది. ఎద్దుల బండ్లు రోడ్లపై కదిలాయి. పిల్లలు గోతుల మధ్య దాకుడుమూతలో ఆడారు. కుటుంబం మొత్తం కలిసి పనిచేశారు. నాన్న వరికోశాడు. అమ్మ కట్టలు కట్టిపెట్టింది. మీరా సంచుల సంఖ్య లెక్కపెట్టింది. అరుణైతే చిన్న కట్టలెత్తుకుంటూ చిన్నీతో కలిసి అల్లరిచేశాడు. పంట మార్కెట్కు బయల్దేరినప్పుడు నాన్న మీరా భుజంపై చెయ్యివేసి, ఒకరోజు ఈ పొలం నిన్ను చూసి పెరుగుతుంది అన్నాడు. సాయంత్రం ఆకాశం నారింజి రంగులో మెరిసింది. అందరూ ఇంటి ముందు కూర్చుని లక్ష్మి ఇచ్చిన వేడిపాలను తాగుతూ విశ్రాంతి తీసుకున్నారు. చుట్టూ చీమల శబ్దం, గాలి చల్లదనం, పూర్తిగా సంతోషం. ఆ క్షణంలో వారికి ఒక నిజం అర్థమైంది. రైతు కుటుంబం కష్టపడుతుంది, ప్రకృతి పరీక్షిస్తుంది. కాని ప్రకృతితో ఉండే బంధం, కుటుంబంతో ఉండే ప్రేమ, ఇవే వారి నిజమైన సంపద. అలా గ్రీన్ వ్యాలీ ఊపిరి పీల్చుకుంటూనే ఉంది. ఎందుకంటే వాటి గుండె చప్పుడే ఇలాంటి రైతు కుటుంబాలు.